బోయజు అడిగాడు, అయ్యా ఆస్తిని విడిపిస్తావా? విడిపిస్తాను. రూతును కూడా విడిపిస్తావా? వెంటనే సమీప బంధువు ఏమన్నాడు తెలుసా? నేను దానిని విడిపించుకొనలేను, నేను విడిపించలేను, నేను ఆ విషయంలో ముందుకు రాను అని అన్నాడు. ఇక్కడ విలియం మెక్డొనాల్డ్ అనేటువంటి పండితుడు ఏమన్నాడంటే, ఈ యొక్క సమీప బంధువు ధర్మశాస్త్రానికి సూచనగా ఉండడం మనం చూస్తాం. ఈ సమీప బంధువు ధర్మశాస్త్రానికి సూచనగా ఉండడం మనం చూస్తాం. మరొక బంధువు యేసు ప్రభువుకి సూచన, అంటే బోయజేమో యేసు ప్రభువుకి సూచన. ఈ యొక్క సమీప బంధువు ఏ విధముగా రూతును విడిపించలేను అని చేతులు ఎత్తేసాడో, అలానే ధర్మశాస్త్రము కూడా పాపులను విడిపించలేను అని చేతులు ఎత్తేసింది. ధర్మశాస్త్రము కూడా ఆజ్ఞ ఏమిటో జారీ చేయగలను, కానీ ఆజ్ఞకు లోబడేటట్టుగా మనుషులను చేయలేను. సో ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పింది? శిక్షను చెబుతుంది, కానీ శిక్షను కొట్టివేయలేదు. ధర్మశాస్త్రము ఉగ్రత వస్తుంది అని చెబుతుంది, కానీ ఉగ్రత నుంచి నిన్ను తప్పించలేదు. ధర్మశాస్త్రము పాపము ఏమిటో చెబుతుంది, కానీ దాని నుంచి నిన్ను విడిపించలేదు. ధర్మశాస్త్రము ఎలా జీవించాలో చెబుతుంది, అలా జీవించుటకు నీకు శక్తినివ్వదు. ధర్మశాస్త్రము వెలను కోరుకుంటుంది, కానీ వెలను ఇవ్వదు, లేదంటే వెలను చెల్లించదు. ధర్మశాస్త్రములో ఉన్న విషయం అది. ధర్మశాస్త్రము చేయలేనిది దేవుని కుమారుడు చేయడానికి వచ్చాడు. అక్కడ బోయజుకు సాదృశ్యం దేవుని కుమారుడైన యేసు ప్రభు. ఆ సమీప బంధువు చేతులు ఎత్తేసాడు. వెంటనే బోయజు అన్నాడు, నువ్వు చేయకపోతే నేను చేస్తా, నేను వెళ్తాను విడిపించడానికి. అలా ధర్మశాస్త్రం ఎప్పుడైతే చేతులు ఎత్తేసిందో వెంటనే యేసు మరి దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చి, నేను చేస్తా, నేను విడిపిస్తా, వారిని ప్రతి పాపము నుంచి విడిపిస్తానని ఆయన వచ్చాడు. అందుకే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము 2వ భాగము 2b, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అంటే ధర్మశాస్త్రం ఎక్కడ చేయలేకపోయిందో దాన్ని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి న్యూ టెస్టిమెంట్ అంతా మనకి జ్ఞాపకం చేసేది. పౌలు అనేక సంఘాలకి చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మన క్రియల ద్వారా మనము ఏమీ చేయలేము, దేవుని కుమారుడే సమస్తము చేస్తాడు. ధర్మశాస్త్రము చేయలేదు, దేవుని కుమారుడు చేయించడానికి వచ్చాడు, మనలో ఉండడానికి వచ్చాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన క్రియల ద్వారా మనము దేవుని కుమారులము కాలేము. దేవుని కుమారుడి ద్వారానే మనము దేవుని కుమారులము కాగలము. మరలా చెప్తున్నాను, మన క్రియల ద్వారా మనం దేవుని కుమారులము కాలేము. దేవుని కుమారుడి ద్వారానే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం దేవుని కుమారులము కాగలము. ఐ ఆమ్ ద వే, నేనే మార్గం అన్నాడు. నేను మార్గాన్ని చూపిస్తానని లేదు, నేను మార్గంలోకి మిమ్మల్ని పంపిస్తానని లేదు, నేను మార్గం, నాలోకి రండి అన్నాడు. అంటే ఆయన దగ్గరికి వస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, ఆయన దగ్గరికి వస్తే నువ్వు మోక్షాన్ని పొందుకుంటావు, ఆయన దగ్గరికి వస్తే అదే మార్గం నీకు నిత్యత్వానికి నిచ్చినది. ఇది చాలామంది గమనించలేదు. క్రియలు కాదు, దేవుని కుమారుడిలో ఉంది సమస్తం. మీ క్రియలు మరి పాత గుడ్డలాంటివి, అవి మసి గుడ్డలాంటివి, అవి దేవుడి దృష్టిలో హేయమైనవి. కానీ దేవుని కుమారుడు చేసేది మీలో నిలిచిపోయే కార్యం. కానీ ఈ రోజుల్లో దేవుని కుమారుడు పక్కన పెట్టబడ్డాడు, క్రియలకు పెద్దపీట వేశారు. అలాంటి 3 గుంపులను నేను మీకు చూపిస్తాను. ఆ 3 గుంపులు చెప్పి ముగిస్తాను. మొదటిది యూదులు యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళంతా యేసు ప్రభువుని నమ్మక, యేసు ప్రభుని విశ్వాసం ఉంచక, ఇంకా ధర్మశాస్త్ర క్రియల మీదే, వారి యొక్క నిష్ట మీదే ఆధారపడ్డారు. అంటే వారు నా వల్ల కాదు అన్న సమీప బంధువు మీదే ఆశలు పెట్టుకున్నారు, కానీ నేను విడిపిస్తాను అనినటువంటి బోయజు దగ్గరికి వాళ్ళు రాలేదు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈయనే మెస్సయ్య, ఈయన విశ్వాసము ద్వారా మమ్మల్ని విడిపిస్తాడు, ఈయన జీవాహారం అనేది వాళ్ళు గ్రహించలేదు. ఈ విధంగా యూదులు, మరి అపోస్తలుడైన పౌలు కూడా మీరు గమనించినట్లయితే, యేసు ప్రభు వచ్చి మరణ పునరుద్ధానములు జరిగి వెళ్ళిపోయాడు, యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతుంది. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు ఏమి నమ్ముకున్నాడు? ఇంకా క్రియలు నమ్ముకున్నాడు, ధర్మశాస్త్ర నిష్ఠను నమ్ముకున్నాడు. కానీ దేవుడి యొక్క కృప వలన అతను రక్షించబడ్డాడు. కానీ యూదులు ఇంకా అనేక మంది రక్షించబడలేదు. ఇంకా వాళ్ళు ఆ నిష్ఠనే నమ్ముకున్నారు, ఆ ధర్మశాస్త్ర క్రియలనే నమ్ముకున్నారు. కాబట్టి యూదులు మోసపోయారు. నెక్స్ట్ రోమన్ క్యాథలిక్స్. ఇక రోమన్ క్యాథలిక్స్ గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏ రోజు యేసులో విమోచన ఉంది, యేసే మన యొక్క జీవ మార్గము అని బోధించరు. వారు ఎంతసేపటికి రిలీజియస్ సిస్టంలో వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఐస్ బ్లైండ్ అయిపోయాయి. అంటే వారి యొక్క మత కార్యకలాపాల్లో ఎంతసేపటికి నువ్వు ఇది చేయాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు ఆమెకి ప్రార్థన చేయాలి, నువ్వు ఈ విధంగా చేస్తే ఇది జరిగిద్ది, అది జరిగిద్దని ఈ రోమన్ క్యాథలిక్స్లో ఉన్నటువంటి విధానాలు ఎంతసేపటికి మత యొక్క నిష్ఠలోనే వాళ్ళని తిప్పుతూ ఉంటారు. కానీ యేసు శిలువ కార్యం వైపు చూపించి, ఆయన చేసిన ఒకే ఒక్క కార్యము చాలు నిన్ను విమోచించుటకు, నిన్ను రక్షించుటకు అనే బోధ చెప్పరు. దానివల్ల ఎన్ని వేల లక్షల మంది నాశనం అవుతున్నారో ఆలోచించండి.
క్రియలు కాదు దేవుని కుమారుడు. యూదుల్లో అది మిస్ అయింది, రోమన్ క్యాథలిక్స్లో అది మిస్ అయింది. దేవుని కుమారుని పక్కన పెట్టి వారు చేసిన క్రియల్ని నమ్ముకున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఇక నెక్స్ట్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంటిజం. అసలు ఈ ప్రొటెస్టెంటిజం ఎలా వచ్చింది? గ్రేస్ ఎలోన్, ఫెయిత్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్ అనేటువంటి మూల స్తంభాల మీద నిలబడింది ఈ ప్రొటెస్టెంటిజం అనేది. అంటే ఈ యొక్క ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఎలా కట్టబడ్డారు అంటే కేవలం కృప ద్వారా, విశ్వసించుట ద్వారా, యేసు ద్వారానే నాకు మోక్షము అనేటువంటి సిద్ధాంతముతో పుట్టుకొచ్చింది. కానీ కాలక్రమేణా ఏమైపోయింది? ఈ యొక్క ప్రస్తుతపు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్లో కూడా క్రియలకు ఎక్కువ విలువిస్తున్నారు, రిలీజియస్ యాక్టివిటీస్కి ఎక్కువ విలువిస్తున్నారు. అవి వారిని ముందుకు నడిపిస్తాయి అనుకుంటున్నారు. ఈ రోజుల్లో హైపర్ గ్రేస్ అంటే అతి కృప వచ్చేసిన తర్వాత ఇక ఎంతసేపటికి కృపే 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 అంటే ఆ వ్యక్తిని పాపపు పశ్చాత్తాపంలోకి నడిపించరు. నీ పాపము ఆయన సిలువకు కారణం, నీ పాపాన్ని విడిచిపెట్టు అని బోధించరు. నీలో మారు మనసు కలగాలి, నీ యొక్క వీపు పాపం వైపు, నీ విశ్వాసము యేసు వైపు తిరగాలి అనే బోధ చేయరు. ఎంతసేపటికి నీ మీద దేవుడు కృప చూపిస్తాడు అనే బోధ చేస్తారు. ఇది అతి కృప. గుర్తుంచుకోండి, కృప చెప్పబడిన ప్రతిసారి పాపము పడవబడాలి, లేదంటే కృపకు విలువలేదు. అంటే ఆ కృపను తక్కువ చేసినట్లు. అది నీ పాపం ఒప్పించబడి ఆయన కృపను పొందుకున్నప్పుడు అది నిజమైన రక్షణ. ఇది బోధించబడటం మిస్ అవుతుంది. అందుకే అనేక చోట్ల అనేక మంది దారి తప్పుతున్నారు. సో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మేము చర్చికి వెళ్తున్నాం కదా, కానుకలు వేస్తున్నాం కదా, మినిస్ట్రీ చేస్తున్నాం కదా, ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, ప్రేయర్లు, మరి ఇంకా సాంగ్స్ పాడుతున్నాం కదా, ఈ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్ని బట్టి మేము సేఫ్, మేము చచ్చిపోయి పరలోకి వెళ్తాం అనుకుంటున్నారు. నీ క్రియలు కాదు దేవుని కుమారుడు. ఏ ధర్మశాస్త్రం అయితే చేతులెత్తేసిందో, అంటే ధర్మశాస్త్రం అంటే అక్కడ క్రియలతో కూడుకున్న ఆచారాలు. అలానే ఈరోజు ప్రొటెస్టెంటిజంలో కూడా, అంటే మన క్రైస్తవ్యంలో కూడా అనేక మంది వాటిని నమ్ముతున్నారు, ఆ క్రియలను నమ్ముకుపోతున్నారు. అలానే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. నిజముగా మన పిల్లలు నూతన జన్మ అనుభవంలోనికి, వారి అంతరంగంలో అలాంటి అనుభవం కలిగి ఉన్నారా లేదని మనం చూడాలి. అసలు మన పిల్లలు నిజంగా రక్షించబడ్డారా, వారి ఆత్మ అంతరంగంలో విమోచించబడిందా అని మనం గ్రహించాలి. వారి యొక్క రిలీజియస్ పయస్ యాక్టివిటీస్ని బట్టి, అంటే వారేదో మతపరమైన పరిశుద్ధ కార్యకలాపాల్లో చేయి వేసినంత మాత్రాన అంతా బాగుందని అనుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు క్రైస్తవులైనప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, సాక్ష్యాలు చెప్తారు, ఇంకా పలానా యాక్టివిటీస్ అన్ని చర్చలు చేస్తారు. యేసుక్రీస్తుపై నిజమైన సాధారణ విశ్వాసాన్ని కలిగి వారి పాపస్థితిని గ్రహించి పశ్చాత్తాపడటానికి బదులు మన పిల్లలు ఈ బాహ్య మతము యొక్క ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. నా మాట అర్థమైందా? లోపల జరగవలసిన అంతరంగ కార్యం జరగకుండానే పైకి మన పిల్లలు ఈ సండే స్కూల్లో నుంచి ఎదుగుతున్నప్పుడల్లా ఈ మతపు ఉచ్చులో బిగుసిపోయే అవకాశం ఉంది. మీకు జ్ఞాపకం చేస్తాను, ఏలీ కుమారులు పక్కనే సమూయేలు. ఏలీ కుమారులు చిన్నప్పటి నుంచి మతనిష్ఠలో పెరిగారు, మత సంబంధమైన కార్యక్రమాలు అన్నీ చేయగలరు వాళ్ళు. ఆ యొక్క ట్యాబర్నాకల్లో అన్నీ చేయగలరు, వాళ్ళు అన్నిటినీ అరేంజ్మెంట్స్ చేయగలరు. కానీ వాళ్ళ అంతరంగంలో దేవుడు భయం లేదు, వాళ్ళ అంతరంగంలో మార్పు లేదు. కానీ పక్కనే సమూయేలు కూడా భక్తిపరమైనటువంటి విషయాలన్నీ చేస్తున్నాడు. కానీ సమూయేలుకి వాళ్ళకి తేడా ఏంటంటే సమూయేలు లోపల మారాడు. సమూయేలు లోపల దేవుని భయం ఉంది, అతను లోపల నుంచి మార్చబడ్డాడు. ఏలీ కుమారులు బయట రంగు పులుముకున్నారు. కాబట్టి మనం కూడా మన పిల్లలు సంఘంలో ఎదుగుతున్నప్పుడు వారు నిజముగా లోపలి నుంచి మారుతున్నారా, లేదా భక్తి యొక్క బయట రంగు పులుముకుంటున్నారా అనేది తల్లిదండ్రులుగా మనం వివేచించాలి. అలా వివేచించకుండా తొందరపడి మా పిల్లలు ఇలా అలా అని అనేసుకుంటే రేపు చాలా నష్టం జరుగుతుంది. ఇది ఇక్కడ క్రియలు కాదు దేవుని కుమారుడు. అంటే మన పిల్లల్లో చిన్నప్పటి నుంచే వారిలో ఆ యొక్క ఒప్పుదల, దేవుని మీద విశ్వాసము అన్నది మనం ప్రార్థనా పూర్వకంగా ఇంజెక్ట్ చేయగలగాలి, వారికి నేర్పించగలగాలి. అలానే వారిని స్వతహాగా, బలవంతంగా కాదు, స్వతహాగా అందులోకి నడిపించగలగాలి. అంటే ఈ యొక్క పైన కనిపించేటువంటి వాటిని చేయకూడదా, పాటలు పాడకూడదా, సాక్ష్యం చెప్పకూడదా, సండే స్కూల్ యాక్టివిటీస్ చేయకూడదా? చేయాలి. అవి చేయాలి. అవి లోపల అంతరంగంలో కార్యం జరగడానికి తోడ్పడతాయి. కానీ లోపల అంతరంగం జరగకుండా ఈ ఉట్టి యాక్టివిటీస్తోనే పోతే రేపు వాళ్ళు ఏలీ కుమారుల్లాగా తయారవుతారు. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా నీకు వందనాలు. రూతు గ్రంథం నుంచి నువ్వు నేర్పించిన పాఠాలను బట్టి వందనాలు. నీ వాక్యం సత్యము. బోయజ్జు చేసిన కార్యమును మేము అంగీకరించాం. నీ కార్యమును అంగీకరించి నిన్ను స్తుతించి మయంపరచడానికి సాయం చేయండి. రక్షణ లేని రక్షణ దయచేయమని నజరేయుడైన యేసు నామ పేరిట అడిగి వేడుకొనుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్.